సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలకు వైసీపీ నుంచి ఈమెయిల్స్ వెళ్లాయా? ఏపీలో అస్థిర ప్రభుత్వం ఉందని ఫిర్యాదులు చేశారా? పెట్టుబడులు పెట్టొద్దని సూచించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి లోకేష్ వెల్లడించారు. 6 రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ వెళ్లింది. ఆ బృందంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉన్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు కోరారు. అమరావతి రాజధానిలో భాగస్వామ్యం విషయంలో సింగపూర్ సహకారాన్ని కోరారు. గత 5 ఏళ్లలో ఒప్పందాలు రద్దు చేసుకున్న పరిస్థితిని వివరించి మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. అయితే సింగపూర్ పర్యటన విజయవంతం కాకుండా వైసీపీ తెగ ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ ప్రకటనతో ఇది స్పష్టమవుతోంది. గత 6 రోజుల్లో సింగపూర్లో బిజీగా గడిపింది సీఎం చంద్రబాబు బృందం. కీలక వ్యక్తులను, ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. అయితే సింగపూర్ పర్యటనలో చంద్రబాబు బృందానికి షాకింగ్ పరిణామం ఎదురైనట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వ ప్రజాప్రతినిధులతో పాటు దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఏపీ నుంచి మెయిల్స్ వెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన అనుకూల వాతావరణం లేదని, రాజకీయ అస్థిరత కొనసాగుతోందని, కొద్ది రోజుల్లో ప్రభుత్వం మారిపోతుందని ఈమెయిల్స్ లో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. సింగపూర్ ప్రతినిధులకు ఈమెయిల్స్ పంపింది మురళీకృష్ణ అనే వ్యక్తి అని ప్రకటించారు. సదరు మురళీకృష్ణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ ప్రతినిధులతో తరచూ మాట్లాడేవారని, అదే సమయంలో కొందరు వైసీపీ నేతలకు సైతం టచ్లో ఉన్నారని తెలుస్తోంది. ఆయనే సింగపూర్ ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలకు, సంస్థలకు పెద్ద ఎత్తున ఈమెయిల్స్ పంపినట్టు సమాచారం. గతంలో కూడా వైసీపీ నుంచి ఇటువంటి మెయిల్స్ వెళ్లిన సందర్భాలున్నాయి. దానిపై ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి ఆమోదయోగ్యం కాదని, అది ముంపు ప్రాంతం అంటూ ఏకంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఫిర్యాదు చేసింది వైసీపీ. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక సాయం చేయొద్దని కూడా సూచించింది. దీనిపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఏపీకి వచ్చి ఆరా తీశారు కూడా. అయితే వైసీపీ పరిస్థితి చూస్తుంటే మాత్రం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే పార్టీ పరిస్థితి దిగజారడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.